సత్యం నడిచే మార్గం. ఒకానొకప్పుడు రెండు చిన్న నదులు ప్రవహించడం ప్రారంభించాయి. వాటిలో ఒకటి సత్యం, ఎప్పుడూ సూటిగా స్పష్టంగా ప్రవహించేది. మరొకటి వక్ర, అడ్డదిడ్డంగా చుట్టూ తిరుగుతూ ప్రవహించేది. ఒకరోజు సత్యం తన ప్రయాణాన్ని ప్రారంభించింది. దారిలో కొన్ని చిన్న రాళ్లు, చెట్లు ఉన్నప్పటికీ అది ఎప్పుడూ తన మార్గాన్ని మార్చుకోలేదు, సూటిగానే సాగింది. వక్ర కూడా తన ప్రయాణం మొదలుపెట్టింది. కాని అది సులభమైన మార్గం కోసం చూసింది. అడ్డదిడ్డంగా అడ్డు వచ్చిన ప్రతి చిన్న అడ్డంకి చుట్టూ తిరుగుతూ ప్రవహించింది. సత్యం తన మార్గంలో స్థిరంగా ప్రవహిస్తూ స్వచ్ఛమైన నీటితో నిండి అందమైన పువ్వులను, చెట్లను పోషించింది. వక్ర మాత్రం తన వంకర మార్గాల వల్ల బురదగా మారి అడ్డంకులలో చిక్కుకుంది. దాని ప్రవాహం నెమ్మదించింది, కొన్నిసార్లు పూర్తిగా ఆగిపోయింది. దూరం నుండి ఒక జ్ఞాని, గురువు ఈ రెండు నదుల ప్రయాణాన్ని గమనిస్తున్నాడు. అతను సత్యం యొక్క స్థిరత్వాన్ని, వక్ర యొక్క ఇబ్బందులను చూశాడు. చివరకు సత్యం ఒక విశాలమైన, ప్రశాంతమైన సరస్సులోకి ప్రవహించింది. దాని నీరు స్వచ్ఛంగా మెరుస్తూ ఉంది. చుట్టూ పక్షులు కిలకిలరావాలు చేస్తున్నాయి. వక్ర మాత్రం చిక్కుకుపోయి సరస్సును చేరుకోలేకపోయింది. అది నిరాశతో మూలుగుతోంది. దాని నీరు మరింత బురదగా మారింది. గురువు సత్యం వైపు చూసి నవ్వాడు. సత్యం నడిచే మార్గం ఎప్పటికీ వంకరపడదు అని అతను అన్నాడు. అది ఎప్పుడూ తన గమ్యాన్ని చేరుకుంటుంది. వక్ర తన తప్పు తెలుసుకుంది. అది తన వంకర మార్గాలను వదిలి సత్యం చూపిన సూటి మార్గాన్ని అనుసరించాలని నిర్ణయించుకుంది. నెమ్మదిగా అది కూడా సరస్సు వైపు కదిలింది.